భూదాన్ భూముల స్వాహాకు కుట్ర మండల స్థాయి నుంచి రాష్ట్ర అధికారుల వరకు పాత్ర ఉందని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తా ఉంది. మొత్తం మీద భూదాన్ భూములకు సంబంధించి రకరకాలుగా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు వినోబా భావే అంటే దేశవ్యాప్తంగా అప్పుడు భూదానోద్యమాన్ని చేపట్టినరు. అది కూడా మన భూదానోద్యమం మన రాష్ట్రంలోనే ఇక్కడ పోచంపల్లి భూదాన్ పోచంపల్లి, అందుకనే ఆ పోచంపల్లి పరిపు భూదాన్ పోచంపల్లి అంటారు. అక్కడ ప్రారంభమైంది. కొన్ని వేల ఎకరాల భూములు ఎవరైతే ఉంటారో ఉన్నటువంటి భూములు ఉన్న వాళ్ళు చాలామంది భూస్వాములు తమ భూములను వెదిరి రామచంద్రారెడ్డి ఇక్కడ భూదాన్ పోచంపల్లిలో మొట్టమొదటిసారిగా ఆయన తన భూమిని ఇచ్చేసిండు, విరాళంగా ఇచ్చేసిండు. అంటే పబ్లిక్ పంచండి, తర్వాత నాకు ఇంత భూమి వద్దని చెప్పేసి ఇచ్చేసిండు. వినోబా భావే అప్పుడు దేశవ్యాప్తంగా భూదానోద్యమాన్ని చేపడుతున్నప్పుడు వినోబా భావే ఇక్కడికి తెలంగాణకు వచ్చినప్పుడు అప్పుడు మొట్టమొదటిసారిగా భూదానోద్యమం జరిగింది కూడా భూదాన్ పోచంపల్లిలా. కాబట్టి అక్కడ వెదిరే రామచంద్రారెడ్డి ఆయన విగ్రహం కూడా పెట్టారు. ఇక్కడ ఇప్పుడు భూదాన్ పోచంపల్లి పోతుంటే అంటే రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత ఇది విజయవాడ హైవేలో లెఫ్ట్ సైడ్ భూదాన్ పోచంపల్లి పోయే రోడ్ ఉంటుంది. ఆడ విగ్రహం కూడా పెడతారు. అయితే ఇట్లా ఈ భూదాను చేసినటువంటి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములను కథం పట్టించే కార్యక్రమం చేస్తున్నట్టు కొంతమంది దుర్మార్గులు ఈడీ చెప్తా ఉంది.